ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక అబ్బాయి తన తండ్రి యొక్క స్ట్రగుల్స్ చూసినప్పుడు అంతిమంగా నాకర్థమైంది చెప్తున్నా. ఆయన 25 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకొని, మనం పుట్టిన తర్వాత మనల్ని చదివించాలి. మంచి స్కూల్‌లో మంచి విద్యనందించాలి. మనకు అన్ని బట్టలు గాని, మనకు కావాల్సినన్ని తీసిచ్చి, తర్వాత మనల్ని ఒక మంచి కాలేజీలో చేర్చాలి. ఫీజు ఎక్కువైనా పర్లేదు. మేము ఒక పూట తిన్నా, తినకపోయినా మంచి కాలేజీలో చదివించాలి. ఆ తర్వాత ఒక మనకు జాబ్ రావాలని, లేదంటే మంచి జాబొచ్చిన తర్వాత మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఒకవేళ మనకు జాబ్ రాకపోతే హ్మ్. వాళ్ళ దగ్గర మనం ఉంటా, ఇంకా మన కోసం వాళ్ళు ఇంకా కష్టపడతా. ఇవన్నీ వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవించాల్సిన సమయాన్నే మర్చిపోయి, వాళ్ళ పిల్లలే వాళ్ళ జీవితం అన్నట్టుగా ఎక్కువ కష్టపడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. బేసిక్‌గా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ గవర్నమెంట్ అనేది ఎన్నో పథకాలిస్తది. ఎన్నో పథకాలు పనికిరానియి ఎక్కువుంటాయి వాటిలల్లో. అనకూడదు. కాకపోతే ఒక మిడిల్ క్లాస్‌లో పుట్టిన నేనైతే కోరుకోవడం ఏందంటే, ఇప్పుడు ప్రతి తండ్రి ఈ మెయిన్ ఏమనుకుంటాడంటే ఒక ఫ్యామిలీలో ఆయన తండ్రి స్థానంలో ఉన్న ఆయన, ఇది నా కుటుంబం. ఈ కుటుంబానికి ఎటువంటి అవసరమైనా ఆర్థికంగా నేను ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఏ రోజు ఎలా ఉంటదో నాకు తెలియదు. పిల్లల్ని బాగా చదివించాలి. ఒకాళ ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బందైతే ఆహ్, నేను అన్నిటికి సిద్ధంగా ఉండాలి అనే ఆలోచన నిరంతరము నిద్రపోనీయకుండా ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా సంపాదించాలి అనేది ఆయన ఇంకా మైండ్ సెట్‌లోకెళ్ళిపోతాడు. దానివల్ల ఆయన జీవితాన్ని కోల్పోతాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది గదా! ఆహ్, ఉన్నత విద్యని ఏదో స్కాలర్‌షిప్‌లివ్వడము, ఇట్లా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇట్లాంటివి గాదు. ఉన్నత విద్యని మొత్తము ఫ్రీ జేసేసి తర్వాత వైద్యం. ప్రతి ఒక్క మనిషి వైద్యం ఇక్కడే తన జీవితాన్ని కోల్పోయి మరి డబ్బులు సంపాదించుకొని దాపెట్టుకోవాల్సొస్తుంది. అదే వైద్యాన్ని కానీ గవర్నమెంట్ గాని ఉన్నత విద్య నార్మల్‌గా సాధారణమైన ఇప్పుడు మనకు పేపర్ల మీద కనపడే వైద్యాలు గాదు. ఒక కార్పొరేట్‌లోకి మనము వైద్యశాలకెళ్తే, హాస్పిటల్‌లోకెళ్తే ఎలా ట్రీట్‌మెంట్ జరుగుతుందో, ఒక మంచి కాలేజీలో ఫీజు కడితే ఎలా మనకు విద్య అందుతుందో, మంచి ఫెసిలిటీస్ తోటి, అట్లా ఈ చాలా పథకాలు తీసేసి, ఏ ప్రభుత్వమైనా సరే ఉన్నత విద్య, ఉన్నత వైద్యం ఈటి మీద ఎక్కువగా బడ్జెట్ పెట్టుకొని చేయగలిగితే, ఒక 5 ఏళ్లలోపు ఈ మా తండ్రులుంటారు గదా! ఈ మా కోసం కష్టపడే మా తండ్రులు, రేపు మేము కష్టపడే మా పిల్లలు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కోల్పోతుండ్రు. ఇది నా కోసమో, ఇంకొకరి కోసమో అడగట్లేదు. మా అమ్మ, మా నాన్న కోసం నేను అడుగుతున్నా. ఏ ప్రభుత్వాన్నైనా సరే. ఉన్నత వైద్యం ఈ 2 గాని మీరు ఉచితం చేస్తే, వాళ్ళ వయసులో వాళ్ళు మా కోసము కడుపు మార్చుకొని, ఎక్కువగా త్యాగాలు చేయకుండా, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించుకుంటా ప్రశాంతంగా బతుకుతారు. ఇంకింతకంటే ఒక కొడుకుగా పుట్టిన నాకు కావాల్సిందేమి లేదు. దేవుడు దయ బాగుండి ఇప్పుడు కొడుకులనేవాళ్ళు బాగా వెల్‌గా సెటిల్ అయ్యి, వాళ్ళని చూసుకోగలిగిన స్థాయిలో ఉంటే పర్లేదు. కానీ అందరూ అలా ఉండరు గదా! 1000 మంది కాంపిటీటివ్ ఎగ్జామ్ జాబ్ రాస్తే 10 మందికే జాబొచ్చేది. మిగతా 990 మంది ఏదో ఒక పని జేసుకొని బతకాలి. ఈ బతికే దగ్గరే ఈళ్ళు జీవితాన్ని కోల్పోతున్నారు. ఎవరైనా సరే ఇది ఎవరైనా సరే ఇది గాని ఇలా అమలు పరిస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం.